ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్తాన్తో తలపడే విషయంపై బీసీసీఐ మరోసారి ఆలోచన చేయాలని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఓవైపు మన సైనికులు సరిహద్దుల్లో శత్రు దేశంతో పోరాడుతుంటే ఇలాంటి మ్యాచ్ అవసరమా అని ప్రశ్నించాడు. ఒక్క మ్యాచ్ ఆడకపోతే పోయేది ఏమీ లేదు కదా అని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్ పాక్ మ్యాచ్ జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో దాయాది దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, క్రికెట్ విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలోనూ భారత ఛాంపియన్స్ ఇదే చేసింది. లీగ్ స్టేజ్ తో పాటు సెమీఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ తో మ్యాచ్ ను బహిష్కరించింది. అయితే ఇదే రూల్ ను ఆసియా కప్ 2025లోనూ ఫాలో కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశం కంటే ఏది ముఖ్యం కాదని భారత్ పాక్ మ్యాచ్ పై బీసీసీఐ పునరాలోచించాలని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. సరిహద్దుల్లో పోరాడే సైనికుల ప్రాణాలతో పోలిస్తే క్రికెట్ చాలా చిన్న విషయమని భజ్జీ వ్యాఖ్యానించాడు. దేశం కంటే డబ్బే ముఖ్యమనుకుంటే ఇక బీసీసీఐ ఇష్టమని ఘాటుగా మాట్లాడాడు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్లు జరగడం లేదు. దీంతో ఆసియా కప్ ఐసీసీ టోర్నీలోనే దాయాదులు తలపడుతున్నాయి. ఇక సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీలో భారత్ పాక్ జట్ల మధ్య 3 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. లీగ్ స్టేజ్ లో సెప్టెంబర్ 14న భారత్ పాక్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బజ్జీతో పాటు మరికొందరు మాజీలు కూడా బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.